రైతాంగానికి మోడీ ఇచ్చిన హామీ ప్రకారం ఎంఎస్పీ గ్యారంటీ చట్టం అమలు చేయాలని, ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతుల డిమాండ్స్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా డిమాండ్స్ డే పిలుపునిచ్చిన ఏఐయూకేఎస్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐయూకేఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేషన్ కార్డులు లేని వారందరికీ ఇళ్ల స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్, ఇళ్ల స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్, బోర్డు సాగుదారులందరికీ ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం, ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం, ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం, ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం. ఈ సందర్భంగా రైతాంగ సమస్యలపై సమీక్ష కోసం జిల్లాకు వచ్చిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి గారికి రైతాంగ సమస్యలను వివరించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు వ్యాపారులు సిండికేట్ అయ్యి ఒక తీర్మానం చేశారు. రైతుకు ధర తక్కువ వస్తే, ధర ఎక్కువ చేస్తే 1100 రూపాయలు బహుమానం ఇస్తారని చెప్తే వ్యాపారులు ఎవరైనా ఇస్తే ఎవరు బయటకెళ్ళి వ్యాపారులు తీసుకురావడానికి వీలు లేదు. వాళ్ళు చెప్పిందే కథ అని 10 తీర్మానాలు పెట్టాం. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సార్ మాట్లాడుతున్నారు. కామ్రేడ్స్ ప్రభాకర్ అన్న వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదకి సంబంధించినటువంటి కొన్ని రైతులకు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందులో వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎంఎస్పీ గ్యారెంటీ అని చెప్పింది. నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా రైతాంగం అంతా కూడా ఢిల్లీ రోడ్డు మీద ఉండి 700 మంది చనిపోతే ఆనాడు నల్ల చట్టాలను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నా కానీ రైతులకు సంబంధించినటువంటి ఎంఎస్పీ గ్యారంటీ చేయడంలో విఫలమైంది. అది చేయాలని చెప్పేసి ఆమారా నిర్వహిస్తూ కూర్చున్నటువంటి రైతు సంఘాల నాయకులు దీక్షిత్ ఇవాళ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ నల్ల చట్టాలు ఏ విధంగా ఉన్నాయో ఇది ప్రైవేటు మార్కెట్ల వ్యవస్థ కూడా అక్కడే ఉన్నది. దీన్ని మీరు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా లోతుగా చర్చించుకొని దీని విషయంలో మన అభిప్రాయం ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక రాష్ట్రానికి సంబంధించి 2-3 అంశాలు ఇందులో ఉన్నాయని మేము తప్పనిసరిగా సంబంధిత మంత్రులతోనే కాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కలిసి మీరేమైతే వాస్తవమైన రైతాంగానికి సంబంధించిన భూములకు సంబంధించిన విషయాలు చెప్పారో దాన్ని పరిష్కారం చేయమని మా పక్కన మేము రిప్రజెంటేషన్ చేస్తాం. మీరు దయచేసి ఇక్కడ మీరు కూడా జైల్లో ఉన్నప్పుడు నేను నేను పోరాటం చేసినప్పుడు నిన్ను అన్వేషణ లోపలికి వచ్చి అక్రమంగా అప్పుడు జైల్లో పెట్టి అయినా నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూములంటే హంసాన్పల్లి, ప్రాజెక్ట్ రామడుగు, సిరికొండ, గడికోలు, ఇటు పోతే రెంజల్ మండలం అన్నీ వస్తాయి. ఎడిపల్లి మండలం ఏదైతే పెండింగ్ సమస్యలు మానాల నుంచి మొదలుకొని తూంపల్లి వరకు సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం తీసుకుపోతాం. రెండవది, ఈరోజు అఖిల భారత ఐక్య రైతు సంఘం దేశవ్యాప్తంగా రైతులు కూలీలు ఎదుర్కొంటే సమస్యల పరిష్కారానికి డిమాండ్ డేగా ఈరోజు పాటిస్తా ఉన్నాం. వందలాది మంది నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఇందులో భాగంగా ప్రధానమైన డిమాండ్లు ఎంఎస్పీ చట్టం చేయాలని, రెండవది వ్యవసాయ కూలీలకు దాదాపుగా 12,000 రూపాయలు ఇవ్వాలని, రెండవది ఉపాధి హామీ పనులు
200 రోజులు ఇవ్వాలని, 600 రూపాయలు కూలి ఇవ్వాలని, అట్లాగే ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద ఈ రోజు ఇక్కడ ధర్నా నిర్వహించాం. అట్లాగే పసుపు రైతుల సమస్యల్ని, ఎర్రజొన్నల సమస్యల్ని ప్రభుత్వం కొనాలని, ఇటు వ్యవసాయ కూలీల్ని, ఇటు రైతుల డిమాండ్లని కలిపి ఈరోజు మనం తీసుకొచ్చాం. అట్లాగే అన్ని సమస్యలు రేషన్ కార్డులతో సహా అన్ని సమస్యల పరిష్కారానికి ఈ ఒక్క రోజుతో కాదు, రేపు భవిష్యత్తులో కూడా కొట్లాడాలి. ఇటు ప్రాజెక్ట్ రామడిక సమస్యలు ఏదైతే భూమి సమస్య ఉందో, అంశాన్పల్లి, గడికోలు, అట్లాగే సిరికొండ, మెండోరా, అట్లాగే మానాల, దేవక్కపేట అన్ని సమస్యల్ని ముఖ్యమంత్రితో చర్చించే టైం తీసుకెళ్తాం. ఈ సమస్యల పరిష్కారం అయ్యా అప్పంటే రాదు, మనం పోరాటం చేస్తేనే వస్తుందని చెప్పేసి. మిత్రులారా, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జగదీష్ సింగ్ ఢల్లేవాలా అనేటటువంటి రైతు నాయకుడు 45 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. కానీ వీళ్ళు పట్టనట్టు వ్యవహరిస్తూ, ముఖ్యంగా ఆయన చనిపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాడు మోడీ సర్కార్ తరఫున. వీళ్ళంతా కూడా రైతులకు మేము డబల్ లాభాలు చేస్తాం, 5 రెట్ల లాభాలు చేస్తామని మాటలు చెప్పడం తప్ప చేతల్లో లేదు. కాబట్టి ఇప్పటికైనా రైతు సంఘాలతో చర్చలు జరిపి గతంలో మీరు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు అన్నిట్లను కూడా అమలు చేయాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్నా అనంతరం సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దాంట్లో సాగు చేసుకొని బాగా 2 ట్యాంక్ సర్వే చేసిన తర్వాత కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయుకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారాం, గుమ్మల గంగాధర్, సారా సురేష్, ఆర్ రమేష్, జి కిషన్, పుట్టి నాగన్న, పి రాజేశ్వర్, ఎస్కే నషీర్, బి బాబన్న, ఆర్ దామోదర్, యు రాజన్న, ఆకుల గంగారాం, బి మల్లన్న, అనీస్, బి కిషన్, కె ఆశిష్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు లేని వారందరికీ